భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. వాయనాడ్ కేరళలో ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారు పోటీ చేసి గెలిచారు లాస్ట్ టైం. అక్కడ ముస్లిం పాపులేషన్ 60% అబౌవ్. ఇండియన్ నేషనల్ ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చెప్తే అక్కడ అదే నడుస్తుంది. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఏంటంటే కొన్ని విలేజెస్ కంప్లీట్గా ఇస్లామైజ్ అయిపోయాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా బయట తరివేస్తారు. డబ్బులు ఇచ్చి వాళ్ళ ల్యాండ్ ఎక్కువ రేటుగానే కొనేసుకుని పంపించేసి ఆ ఏరియా అంతా కూడా కార్డన్ ఆఫ్ చేసి, అంటే మూసేసి, బయట వాళ్ళు రాడకుండా చేసేసి ISIS విలేజెస్ కింద డిక్లేర్ చేసింది. 10-15 విలేజెస్ ఉన్నాయండి ఇలాంటివి. ఆ ఏరియాలో ఎవడూ ఎంటర్ అవడానికి లేదు, నాన్ ముస్లిం ఎంటర్ అవడానికి లేదు, ట్రేడర్స్ కూడా, కూరగాయలు అమ్మేవాడు కూడా వెళ్ళడానికి లేదు. సో అది అక్కడ ఏం జరగాలన్నా అక్కడ అమీర్ ఎవడు అంటాడు, విలేజ్ పెద్ద, వాడు చెప్పినట్టుగా జరగాలి. అక్కడ షైరా లా అప్లై అవుతుంది. అక్కడ అంటే వాళ్ళకి మన లాతో పని లేదు, మన ఇండియన్ పీనల్ కోడ్తో ఏమీ పని లేదు, వాళ్ళ సొంత లా అమలు చేసుకుంటారు. ఇదండి. అంటే నెక్స్ట్ స్టేజ్ బాంబులు అవి తయారు చేయొచ్చు, సూసైడ్ బాంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆర్మ్స్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఏ అరాచక పని అయినా మన దేశంలోనే మనకి తెలియకుండా సాగిపోతుంది. అది గేమ్ ప్లాన్. అది ఎక్కడ ఉండే? రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యుయెన్సీ వాయనాడ్. కొంచెం తేడాగా కనబడలేదు మీకు? ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నాడు. ఇలాంటి ఆయన కానీ మనం ప్రైమ్ మినిస్టర్ కింద చూస్ చేసుకుంటే రేపు వాయనాడ్ లాగా మొత్తం దేశంతో అయిపోతే ఏమైపోతాం మనం? సో ఈ ముస్లిమ్స్ అపీస్మెంట్, వాళ్ళని బాగా ప్యాంపర్ చేయడం మొదటి నుంచి కాంగ్రెస్కి ఉన్న ప్రమాదకరమైన హ్యాబిట్ ఉంది. ఓట్ల కోసం దేశం ఏమైనా పర్లేదు, మన మెజారిటీ హిందువులకి ఏమైనా పర్లేదు, అదండి వాడు భావజాలం. సో మీరు బాంబే 26/11 అటాక్ అయింది కదా 2008లో. అప్పుడు యాక్చువల్గా ఏ షిప్ అయితే వీళ్ళందరూ వచ్చారో, అజ్మల్ కసబ్ వాళ్ళు వచ్చిన షిప్, బోట్, ఫిషింగ్ బోట్ లాంటిది, దాన్ని గుజరాత్ కోస్ట్లోనే మన కోస్ట్ గార్డ్స్ ట్రాక్ చేసి ఏదో సస్పీషియస్ షిప్ బోట్ వస్తుందని చెప్పి పంపిస్తే చిదంబరం గారి ఆఫీస్ నుంచి మెసేజ్ ఇడింది, ఆ పడవని మీరు ట్రాక్ చేయకండి, వదిలేయండి అని క్లర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దాంతో వదిలేసారు పాపం. దాంతో వాళ్ళు వచ్చి విధ్వంసం చేశారు. సో చిదంబరంకి తెలిసి ఆయన కంట్రోల్లోనే ఈ అటాక్ జరిగింది. చిదంబరం ఆవిడ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అలా ఉంటుందండి కాంగ్రెస్ పాలన. వాడు ఏం చెప్దామని ట్రై చేశాడు, ఈ అటాక్ అంతా కూడా మన ఇండియన్ హిందూ టెర్రరిస్ట్ చేశారు అని ప్రూవ్ చేద్దామన్నాడు. అది చేయడానికి కానీ పాకిస్తాన్ హెల్ప్ తీసుకుని వచ్చారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ వస్తారు, చేతికేమో రక్ష కట్టుకుంటారు మనలాగా, హిందువులాగా. తర్వాత ఏమో హిందూ ఆధార్ కార్డు పెట్టుకున్నారు జేబులో పేర్లతోటి. అజ్మల్ కసబ్ గారు లక్కీగా మనకు దొరకబట్టి, అంటే లైవ్గా దొరకబట్టి, మనం ఈ హిందూ టెర్రరిజంని డిస్ప్రూవ్ చేయగలిగాం. లేదంటే ఇదంతా ప్లాట్ అంతా హిందువులు కూడా టెర్రరిస్ట్లే అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ దృఢంగా తయారు చేసిన ఎత్తుగడ. సో ఇలా ఉంటుందండి కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన, చాలా ప్రమాదకరం. చూసుకోండి. జై శ్రీరామ్.